మంచి కుటుంబము వారి తల్లిదండ్రులను ఘనపరచును. ప్రభువైన యేసు నజరేతులోని తన ఇంటిలో ఉన్నప్పుడు యోసేపు మరియలు అనేకసార్లు తప్పులు చేయుట తప్పనిసరిగా చూసి ఉండవచ్చు. అయినప్పటికీ వారిని ఎన్నడూ నిర్లక్ష్యము చేయలేదు. ఈ విధముగా చేయుట అనగా తల్లిదండ్రులను గౌరవించుట అని దీని నిజమైన అర్థము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనములో, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. అవును, నీవు నీ తల్లిదండ్రులలో తప్పులు చూసినప్పుడు వారిని నిర్లక్ష్యము చేయకుము. వారి బలహీనతను కప్పివేసి వాటి గురించి ఎన్నడూ ఎవరితో మాట్లాడకుము. వాస్తవానికి మన తల్లిదండ్రులకు మాత్రమే కాక మనుషులందరికీ ఆ విధముగా చేయవలెను. ఎందుకనగా నిజమైన ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ దోషములు అన్నీ కప్పబడును అని లేఖనములు సూటిగా తెలియజేయుచున్నవి. నీవు గనుక తిరిగి జన్మించినట్లయితే, నీ తల్లిదండ్రులు అవిశ్వాసులు అయితే నీవు ఈ విగ్రహమునకు మ్రొక్కవలెను, రక్షింపబడని స్త్రీని నీవు వివాహము చేసుకొనవలెను అని బైబిల్కు బయట విషయాలను చేయమని చెప్పినట్లయితే, అప్పుడు నీవు వారితో ఈ విధముగా చెప్పవలెను, నా తల్లిదండ్రులారా, మీరు నన్ను చేయమని చెప్పేవి నేను చేయలేను. ఎందుకనగా నేను విశ్వసించే బైబిల్లో ఇవి అన్నీ కూడా నిషేధింపబడినవి అని చెప్పి నీవు తప్పనిసరిగా ప్రభువు కొరకు నిలబడవలెను. ఆ విధముగా చెప్పు సమయములో నీవు మూర్ఖముగా మరియు అహంకారముగా ఉండకూడదు. అవును, నీవు చెప్పు జవాబు కనికరముతోనూ మరియు మృదుత్వంతోనూ నిండి ఉండవలెను. అయితే అన్ని విషయములలో లేఖనములకు అవిధేయత ఎన్నటికీ చూపకూడదు. పిల్లలు తప్పనిసరిగా వారి తల్లిదండ్రులతో నివసించినంత కాలము వారికి విధేయత చూపవలెను. ఏమైనప్పటికీ పిల్లలు వివాహము జరిగి ఆ కుటుంబమును వదిలివేసి వారి సొంత కుటుంబము ఏర్పడిన తర్వాత తల్లిదండ్రులను గణపరచుటయందు మరియు వారి యోగక్షేమాలను చూచుకొనుటలో కొనసాగవలెను. ప్రియ స్నేహితులారా, ప్రభు అయిన యేసు మన ముందు ఉంచిన మాదిరి ప్రకారము మనము తల్లిదండ్రులను అన్ని విషయములలో గణపరచుటకు మరియు వారిని నిర్లక్ష్యము చేయకుండా ఉండుటకు దేవుని కృపను ఇవ్వమని ప్రార్థించుదము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.